రేపు చేద్దాంలే ఈ మాట మనలో చాలామందికి బాగా తెలిసిన మాటే కదా, రోజూ అనుకునేదే. అయితే ఈ రేపు అనే వాయిదా వెనుక అసలు మన మైండ్ ఎలా పనిచేస్తుంది, దాన్ని అర్థం చేసుకుని క్రమశిక్షణ అనే ఒకే ఒక్క టూల్తో మన గోల్స్ని ఎలా రీచ్ అవ్వచ్చో దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటికే ఎన్ని రేపులు గడిచిపోయాయో ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఈ ప్రశ్న చాలా లోతైనది. మన చేతుల్లోంచి సమయం ఎంత వేగంగా జారిపోతోందో ఇది గుర్తుచేస్తోంది. ఇది కేవలం ఒక ప్రశ్నలా లేదు, ఒక రకంగా మనకు మనమే ఇచ్చుకునే హెచ్చరికలా ఉంది. మరి ఇలా పనుల్ని వాయిదా వేయడం వల్ల మనం చెల్లించే అసలైన మూల్యమేంటి? ఈ ప్రశ్నతోనే మనం మొదటి విభాగానికి వెళ్దాం. అంటే మనం పనులు చేయకుండా ఉండటం వల్ల లాంగ్ టర్మ్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో కొంచెం లోతుగా చూద్దాం. సరే, మన మొదటి సెక్షన్ రేపటి ఉచ్చు పేర్లోనే ఉంది కదా. ఇందులో మనం పనిని వాయిదా వేయడానికి రోజూ వాడే సాకులేంటి, వాటి వెనక దాగి ఉన్న అసలు మనస్తత్వమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అబ్బా, అస్సలు టైం లేదు, చాలా అలసిపోయానండి, ఇప్పుడు మూడ్ అస్సలు బాగోలేదు. ఇక మనందరి ఫేవరెట్ సోమవారం నుంచి పక్కా స్టార్ట్ చేసేస్తా. ఇవన్నీ వినడానికి ఎంత కామన్గా ఉన్నాయో కదా. కానీ ఇక్కడే ఒక పాయింట్ ఉంది. మనం పరిశీలిస్తున్న ఈ మూలాధారాలేమంటున్నాయంటే ఇవన్నీ మనకు చెప్పుకునే నిజాలు కాదట, కేవలం అబద్ధాలు, మనల్ని మనం మోసం చేసుకునే కొన్ని మార్గాలు అంతే. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ఈ మూలాధారాలు మన ఫీలింగ్స్ని ఒక కొత్త కోణంలో చూపిస్తున్నాయి. ఉదాహరణకి మనం అలిసిపోయామని అంటాం కదా, చాలాసార్లు అది నిజమైన శారీరక అలసట కాదట, మనం చేస్తున్న పనిమీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వచ్చే ఒక రకమైన డిస్ట్రాక్షన్ మాత్రమే. అలాగే టైం లేదు అనడం నిజంగా టైం లేకపోవడం కాదు, ఆ పనికి మనం సరైన ప్రయారిటీ ఇవ్వట్లేదని అర్థం. ఈ చిన్న తేడాని గమనించగలిగితే చాలు, కంట్రోల్ మన చేతుల్లోకొచ్చేస్తుంది. సరే, ఇప్పుడు మన రెండవ విభాగానికొచ్చేద్దాం. శాకుల వల్ల మనం చెల్లించే అధిక మూల్యం. మనం రోజూ పెద్దగా పట్టించుకొని చిన్న చిన్న నిర్ణయాలు కాలం గడిచే కొద్దీ మన భవిష్యత్తుని ఎంతలా మార్చేస్తాయో ఆ కాంపౌండింగ్ ఎఫెక్టేంటో చూద్దాం. ఒక్క సాయంత్రం వేస్ట్ అయిపోయింది, దీనికేముందిలే అని అనుకోవచ్చు. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అదే నిర్లక్ష్యం, అదే వాయిదా. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 365 రోజులపాటు రిపీట్ అయితే అప్పుడు ఆ చిన్న చర్య కాస్త ఒక పెద్ద చెడ్డ అలవాటుగా మారిపోతుంది. చివరికి ఆ అలవాటే అయ్యో అప్పుడే చేసుంటే బాగుండేదే అనే పశ్చాత్తాపంతో నిండిన భవిష్యత్తుగా మారిపోతోంది. చూశారా, ఒక చిన్న ఎంపిక ఎంత తీవ్రమైన దీర్ఘకాలిక పరిణామాలకు దారితీస్తుందో. ఈ స్లైడ్లో 2 దారులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడండి, సరిగ్గా ఇదే క్షణంలో క్రమశిక్షణ ఉన్న వ్యక్తి ఏదో ఒకటి చదువుకుంటున్నాడు, లేదా ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నాడు, ప్రతిరోజూ తనను తాను మెరుగుపరుచుకుంటున్నాడు. అదే టైంలో పరధ్యానంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఫోన్ స్క్రోల్ చేస్తున్నాడు, పరిస్థితుల గురించి కంప్లైంట్ చేస్తున్నాడు, మొత్తానికి ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? అదే మన మూడవ విభాగం, ప్రేరణ కాదు, క్రమశిక్షణ. అసలైన తాళంచెవి ఇదేనని మూలగ్రంథాలు చెబుతున్నాయి. అంటే అప్పుడప్పుడు వచ్చే మోటివేషన్ మీద ఆధారపడకుండా క్రమశిక్షణ అనే ఒక బలమైన సిస్టమ్ను ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మోటివేషన్కి, డిసిప్లిన్కి మధ్య ఉన్న తేడా ఏంటో చూడండి. మోటివేషన్ అనేది ఒక ఇమోషన్, అది వస్తుంది, పోతుంది. కాని డిసిప్లిన్ అనేది ఒక యాక్షన్, అది స్థిరంగా ఉంటుంది. మోటివేషన్ సరైన మూడ్ కోసం వెయిట్ చేస్తే, డిసిప్లిన్ మాత్రం మూడ్ ఎలా ఉన్నా పని పూర్తి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రమశిక్షణ అంటే ఏంటి? సింపుల్, భావోద్వేగంతో సంబంధం లేని చర్య. చెయ్యాలని అస్సలు అనిపించినప్పుడు కూడా చెయ్యాల్సిన పనిని చేయడమే క్రమశిక్షణ. దాని అసలైన పవర్ ఫీలింగ్స్ నుండి యాక్షన్ని వేరు చేయడంలోనే ఉంది. ఓకే, ఇక మనం 4వ విభాగానికొచ్చేశాం. ఒక సంవత్సర పరివర్తన. ఒకే ఒక్క ఏడాది, కేవలం 365 రోజులు ఫోకస్డ్గా పనిచేస్తే ఒకరి జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో ఈ సెక్షన్లో చూద్దాం. ఈ ఒక్క ఏడాది ప్రయాణాన్ని కొంచెం ఊహించుకుందాం. మొదటి రోజు ఒక బలమైన నిర్ణయంతో మొదలవుతుంది. కేవలం 30 రోజులు గడిచేసరికి కాన్ఫిడెన్స్లో ఒక మార్పు కనిపిస్తుంది. 180 రోజులకు అంటే 6 నెలలకు నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. ఇక 360వ రోజొచ్చేసరికి ఒక కంప్లీట్ కొత్త రియాలిటీ మన ముందుంటుంది. ఒక ఏడాది పాటు నిలకడగా పనిచేయడం వల్ల వచ్చే ఫలితాలు చూడండి. బలమైన మైండ్ సెట్, పెరిగిన నైపుణ్యాలు,
మరియు జ్ఞానం, మన మీద మనకే గౌరవం పెరగడం, అంతేందుకు మనల్ని చూసే ఇతరుల దృష్టికోణం కూడా పూర్తిగా మారిపోతుంది. ఇంతకీ ఇంత పెద్ద మార్పు కోసం ఎక్కడ మొదలుపెట్టాలి? అదే మన చివరి విభాగం, 30 రోజుల యాక్షన్ ప్లాన్. క్రమశిక్షణ అనే అలవాటును వెంటనే ఈ రోజునుంచే మొదలుపెట్టడానికి ఒక సింపుల్ ప్రాక్టికల్ ప్లాన్ ఇది. ఈ 30 రోజుల ఛాలెంజ్లో కేవలం 5 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి, కానీ చాలా పవర్ఫుల్. 1. రోజు 30 నిమిషాలు ముందుగా లేవడం. 2. ఒక ముఖ్యమైన పనికి రోజు 2 గంటలు ఫోకస్డ్గా కేటాయించడం. 3. ఆ టైంలో ఫోన్ని దూరంగా పెట్టడం. 4. ప్రతిరోజు ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడం. ఇక 5వది చాలా ముఖ్యమైనది, నో కంప్లైనింగ్. ఈ చిన్న మార్పులే చాలా పెద్ద ఫలితాలనిస్తాయి. క్రమశిక్షణ వల్ల కలిగే నొప్పి కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది, కాని పశ్చాత్తాపం వల్ల కలిగే నొప్పి సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ మాటలు చాలా లోతైనవి. మన ముందున్న ఎంపిక సుఖానికి కష్టానికి మధ్య కాదు, 2 వేర్వేరు నొప్పుల మధ్య అని ఇవి స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి చివరిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే, ఈ 2 నొప్పుల్లో ఏ నొప్పునెంచుకోవడం తెలివైన పని అంటారు? ఎందుకంటే మనం ఈ రోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మన రేపటి భవిష్యత్తును ఎలా మలుస్తాయో ఈ ప్రశ్న ఒక్కసారి మనల్ని ఆలోచనలో పడేస్తుంది గదూ.